మనిషి ఎలా ఉన్నాడండి? ఈ కంటికి కనిపించే ఈ లోకమంతా ఇదే నిజం, ఇది తప్ప మరొకటి లేదు అనుకునే రీతిగా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. ఇది నిజం కాదండి. మన కంటికి కనిపించేది ఏది ఇది నిజం కాదు. నిజమే అయితే ఈ లోకంలో మనం ఉండాలిగా. ఈ లోకమే మనకు నిజంగా ఏమండి ఇదే శాశ్వతం అనుకుంటే, ఇదే నిజమైన లోకం అనుకుంటే, ఈ లోకములో ఎవ్వరు కూడా మరణించవలసిన అవసరం. కానీ ఎందుకు చనిపోతున్నారు మనుషులు అని అంటే పిల్లారా, ఈ లోకము ఏ మనిషికి కూడా శాశ్వతం కాదు పిల్లారా. ఈ భూమి ఏ నరుడికి శాశ్వతం కాదు. రేపొద్దున్న దేవుని దగ్గర నిలబడి ఏం సమాధానం చెప్తాం చెప్పండి? మనిషికి తెలియడం లేదు. మరణించిన తర్వాత రేపు దేవుని దగ్గర నిలబడాలి. ఆయన ఈ బ్రతుకును, ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో ఆయనకు లెక్క చెప్పాలి అనే ఆలోచన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఇది తెలియక మనిషి ఈ రోజు తమ బ్రతుకులను చిందరవందరు చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు, నాశనము చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ప్రేమను దేవుని వాళ్ళరా, బ్రతుకును ఈ రోజు మనుషులు పాడు చేసుకుంటున్నారు. త్రాగుడుతో పాడు చేసుకున్న వారు కొంతమంది, వ్యభిచారాలు చేస్తూ పాడు చేసుకున్న వారు కొంతమంది, రకరకాల పాపాలతో తమ జీవితాన్ని ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడండి? పాడు చేసుకుంటున్నాడు.